ఒకవేళ పోలీసులు కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకున్నట్లయితే బాధితులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిల్లాలో అయితే ఇక్కడైతే కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ వాళ్ళకి లిఖితపూర్వకంగా ఒక ఫిర్యాదు ఇవ్వచ్చు. అప్పుడు ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు తనకు తానుగానో లేదా తన కింది స్థాయి అధికారితోనో ఒకసారి ఎంక్వైరీ చేయించి అకార్డింగ్లీ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేస్తారు. ఎస్హెచ్ఓ లెవెల్లో సూపరింటెండెంట్ లెవెల్లో మనం కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు అనుకోండి, అప్పుడు బాధితుకు ఉన్నటువంటి ఆప్షన్ ప్రైవేట్ కంప్లైంట్. బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 223 ప్రకారం బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ మ్యాజిస్ట్రేట్కి చేయొచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ అంటూ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇదిగో తను ఎస్హెచ్ఓకి ఇచ్చినటువంటి కంప్లైంట్ అలాగే సూపరింటెండెంట్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ గురించి ప్రస్తావిస్తూ మ్యాజిస్ట్రేట్కి ఒక ప్రైవేట్ కంప్లైంట్ చేయాలి. ఖచ్చితంగా ఆ ప్రైవేట్ కంప్లైంట్లో ఎక్యూజ్డ్ అంటే ఎవరి మీదైతే ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళ అడ్రస్లు కూడా రాయాలి. ఒక ప్రైవేట్ కంప్లైంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు ఖచ్చితంగా ఇరు వర్గాలతో కూడా ఒకసారి మాట్లాడి ప్రిమా ఫేసి అఫెన్స్ జరిగిందనేటువంటి నిర్ధారణకు వస్తే మ్యాజిస్ట్రేట్ డైరెక్షన్ ప్రకారం పోలీసులు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ అవ్వలేదు అంటే బాధితులకు ఉన్నటువంటి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి రిట్ పిటిషన్ ఇన్ హైకోర్టు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. సో ఏదో విధంగా ఎఫ్ఐఆర్ అనేది చేయించుకోవచ్చు.